హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశిక హర్విల్లు. ఈరోజు మనం వచ్చేసి చామగడ్డ పులుసు చేసుకుంటున్నాను. చామగడ్డను నీట్గా కడిగి ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ 2-3 సార్లు కడిగి పెట్టుకుంటున్నాను. చామగడ్డ ఇక్కడ చింతపండు, ఒక జామకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటూ నానబెట్టుకుంటున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుంటున్నాను. కొంచెం నువ్వులు చిటపటలాడుతుండగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవి 2 వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చామగడ్డను ఉడకబెట్టుకున్నాం కదా, అది ఉడికిందేమో లేదో అని చూస్తున్నాను. ఆ ఉడకగానే వేరే గిన్నెలోకి తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు మనము వేరే కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోకి మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోకి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, చామగడ్డలను కూడా అందులోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి వేసిన ఒక 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారపొడిని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారము అవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది చింతపండు రసాన్ని కూడా ఇందులోనే పోసేసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు మొత్తం చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు మసల పెట్టుకోవాలి. అది కొంచెం బాగా మసిలిన తర్వాత కొంచెం చిక్కగా చింతపండు గుజ్జు మొత్తం చిక్కగా అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నువ్వులు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడిని అందులో కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వేసుకుంటున్నాను ఇక్కడ నేను. అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తం ఆ పొడి వేసినాం కాబట్టి చాలా దగ్గరికి వస్తుంది కూర అంతా. దింపే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే చాలా బాగుంటుంది. చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంశిక హర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.